ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. మహిళల భద్రత మహిళలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికేం భయపడాల్సిన అవసరం లేదు. 2024లో ఉన్నాము. మహిళలు అనేవాళ్ళు మల్టీ టాస్కర్స్, మగవాళ్ళతో పాటు ఈక్వల్గా ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఈరోజు మీరు గమనిస్తే సునీత విలియం గారు స్పేస్కి వెళ్ళేసి చక్కగా వచ్చారు. ఎవరన్నా మగవాళ్ళు వెళ్ళారా? అన్ని రోజులు ఉన్నారా? ఏమాత్రం భయపడకుండా అదే చెప్పాము. మహిళలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ దేర్. మీకు ఏదన్నా కష్టం వస్తే పలకడానికి, మీకు వెనక ఉండి పని చేయడానికి, మీకు తోడుగా ఉండడానికి మాలాంటి మహిళలము, ఎమ్మెల్యేలము చాలా మంది ఉన్నాము. ఏ సమస్య వచ్చినా రావచ్చు. దాంతోపాటు మీరు కూడా ధైర్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సిస్టంలోని డిఫెక్ట్స్ మీద పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మహిళల భద్రత గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగనే ముఖ్యంగా టిడ్కో ఇల్లు దాదాపు కంప్లీషన్ స్టేజ్లో ఉండి 2019 జనవరి ఫిబ్రవరి మాసాల్లోనే కంప్లీట్ అయిపోయేసి లాటరీ వేసేసి లబ్ధిదారులకు వాళ్ళ ఇళ్ళ యొక్క నెంబర్లు కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు మున్సిపల్ మినిస్టరు నారాయణ గారే వచ్చి ఈ యొక్క లాటరీని తీయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక్క టిడ్కో ఇల్లు పంచలేదు. ఏంటి సమస్యలు పెండింగ్ ఉన్నాయి అని అంటే జస్ట్ డ్రైనేజు, వాటర్ కనెక్షన్ ఇస్తే చాలు, మనము తాళాలు ఇచ్చేయచ్చు. మొత్తం టైల్స్ అయిపోయినాయి, లోపల అన్నీ అయిపోయినాయి, డోర్లు కూడా ఫిట్ చేసి అన్నిటికీ లాక్స్ ఉన్నాయి. సో దీని మీద మనము వెంటనే ఫినిష్ చేసేసి వీటిని పూర్తి చేసేసి లబ్ధిదారులకు అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 బెడ్రూమ్లు తీసుకున్న వాళ్ళు లోన్లు తీసుకున్నారు. ఆ లోన్ ప్రకారం బ్యాంకులకి ఆ ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నారు. రెండో వైపు రెంట్లు కూడా కడుతున్నారు. 2 పక్కల వాళ్ళకి ఆర్థికంగా భారం అవుతుంది. కాబట్టి వీటిని త్వరితగతిన ఫోకస్ చేసేసి వెంటనే ఫినిష్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కడపలోని సమస్యను మంత్రి గారి దృష్టికి తీసుకుపోయింది. వారు కూడా ముందుకు వస్తున్నారు. ఈ యొక్క లిటిల్ జాప్యానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం యొక్క తప్పిదాలు, వాళ్ళు చేసిన ఆర్థికంగా వాళ్ళు క్రమశిక్షణగా లేకపోవడం వల్ల, ప్రతి ఒక్క విభాగంలోనూ లోటు పెట్టేయడం వల్ల, డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. కానీ ఎట్లోట్ల దాన్ని ఓవర్కమ్ అయిపోయి మనము ప్రజలకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇండ్లను ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద మంత్రి గారు సానుకూలంగా స్పందించినారు. ఇంకా దాని మీద పని చేయడం జరుగుతుంది. తొందరలో లక్ష్మీనగర్లో ఉన్న ఇల్లులు ఫినిష్ చేసేసి లబ్ధిదారులకు అందించే విధంగా పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.